ఈ పాము కరిచిందంటే మీరు హాస్పిటల్ కి వెళ్ళినా కానీ యాంటీ వెనమ్ అంటే విషానికి విరుగుడు అనేది దొరకదు. ఈ పాముని చాలా మంది చూడగానే ఇది నీళ్ల పాము అంటే ఇది వాటర్ స్నేక్ కదా, సో ఇది విషపూరితం కాదని చెప్పేసి తీసి పడేస్తారు. చెక్కర్డ్ కీల్ బ్యాక్ ఇది నీళ్ల పాము కానే కాదు. దీని పేరు రెడ్ నెక్డ్ కీల్ బ్యాక్ అన్నమాట. అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే నీళ్ల పాము లాగా అంటే వాటర్ స్నేక్ లాగే కనిపిస్తుంది కానీ ఈ రెడ్ నెక్డ్ స్నేక్ మాత్రం చాలా వెనమస్ అలాగే చాలా పాయిజనస్ అన్నమాట. అంటే చాలా విషపూరితమైన పాము. చాలా వరకు ఈ పాము యొక్క యాంటీ వెనమ్ అనేది దొరకడం కష్టం. సో ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది రెడ్ నెక్డ్ స్నేక్ గానీ అలాగే నీళ్ల పాము వాటర్ స్నేక్ గానీ ఇవి రెండు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే రెడ్ నెక్డ్ కీల్ బ్యాక్ స్నేక్ యొక్క మెడ భాగాన్ని చూసుకుంటే ఎరుపు రంగు ఉంటుంది అనమాట. అంటే రెడ్ కలర్ తో ఉంటుంది. నీళ్ల పాము అంటే చెక్కర్డ్ కీల్ బ్యాక్ అంటారు. ఈ పాముకి ఎటువంటి రంగు అనేది ఉండదు. వీటి రెండింటి మధ్య వ్యత్యాసం అనేది ఈ విధంగా ఉంటుంది. రెడ్ నెక్డ్ కీల్ బ్యాక్ పాము యొక్క లెంత్ అనేది 1 మీటర్ వరకు ఉంటుంది. రైనీ డేస్ అంటే వర్షాకాలంలో ఇది ఎక్కువగా బయటకు వస్తుంది. ఇంటర్నెట్ లో నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ మ్యాటర్ మీకు చెప్తున్నాను. మీరు కూడా 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. एंटीवेनम्स रेड नेकेड किल बैक के नहीं है।